సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పరిధిలోని 9 జిల్లాల్లో పనిచేస్తున్న 100 మంది బిల్ కలెక్టర్లను సెప్టెంబర్ 1వ తేదీ నుంచి నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం దారుణమని, బిల్ కలెక్టర్ల ఉసురు తీయాలనుకుంటే చూస్తూ ఊరుకోమని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి అన్నారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఎస్పీడీసీఎల్ పరిధిలోని 100 మంది బిల్ కలెక్టర్లను విధుల నుంచి తొలగించాలని నిరసిస్తూ సోమవారం ఉదయం ఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం ఎదుట 9 జిల్లాలకు చెందిన బిల్ కలెక్టర్ల కుటుంబ సభ్యులతో 48 గంటల నిరాహార దీక్ష కార్యక్రమం ప్రారంభమైంది. ఈ దీక్షలను సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి ప్రారంభించి ప్రసంగించారు. ఏపీ బిల్ కలెక్టర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పి వెంకటరమణ అధ్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమంలో కందారపు మురళి ప్రసంగిస్తూ 35 సంవత్సరాలుగా విద్యుత్ సంస్థను నమ్ముకుని పనిచేస్తున్న బిల్ కలెక్టర్లను ఏకపక్షంగా డిజిటలైజేషన్ పేరు చెప్పి తొలగించడం దారుణమని, తక్షణం ఉత్తర్వులను ఉపసంహరించి వారి విద్యార్హతలకు తగిన ఉపాధిని చూపాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇక్కడ 48 గంటల నిరాహార దీక్ష కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమైంది. ఇది ఎల్లుండి బుధవారం ఉదయం 10 గంటల దాకా కంటిన్యూస్గా జరుగుతుంది. ఈ దీక్షల్లో బిల్ కలెక్టర్లతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా భాగస్వాములై దీంట్లో ఉన్నారు. వాస్తవంగా బిల్ కలెక్టర్లు దాదాపు 3 దశాబ్దాల పైగా ఏపీ ఎస్ఈబీగా ఉన్న రోజుల నుంచి, అంటే బోర్డుగా ఉన్నటువంటి రోజుల నుంచి ఈరోజు డిస్కమ్ల దాకా మారిన ఈ కాలం అంతా కూడా వీళ్ళు పూర్తిగా విద్యుత్ రంగ బలోపేతానికి, విద్యుత్ రంగానికి తోడ్పడడానికి వేల కోట్ల రూపాయల డబ్బులు ప్రజల నుంచి వసూలు చేసి సంస్థకి అప్పచెప్పినటువంటి వాళ్ళు. 35 ఏళ్ల పాటు ఈరోజంటే డిజిటలైజేషన్ వచ్చింది. ఫోన్పేలు, గూగుల్ పేలు, పేటీఎంలు ఇట్లాంటివన్నీ ఇప్పుడు వచ్చాయి, కానీ గతంలో లేవు. అవి 5 ఏళ్లకు ముందు వరకు పూర్తిగా వీళ్ళ మీద ఆధారపడి వసూలు చేసుకుంటున్నటువంటి స్థితి ఉన్నటువంటిది. అట్లాంటి కుటుంబాల పట్ల బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి విద్యుత్ రంగ యాజమాన్యం ఈరోజు అధర్మంగా ప్రవర్తిస్తూ ఉంది. డిజిటలైజేషన్ అయిపోతూ ఉంది కాబట్టి మీ సేవలు మాకు అవసరం లేదు అని చెప్పి ప్రకటించి, అంటే దాదాపు వీళ్ళ యవ్వన కాలం అంతా వీళ్ళకు ఉన్నటువంటి అన్ని రకాల అవకాశాలని వదులుకొని పూర్తిగా విద్యుత్ సంస్థకు తోడ్పడినటువంటి ఈ కుటుంబాల పట్ల బాధ్యతారాహిత్యమైనటువంటి పద్ధతిలో ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్ యాజమాన్యం ప్రవర్తించింది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి మీ సేవలు మాకు అవసరం లేదు, మిమ్మల్ని తొలగించామని చెప్పి కాగితం ఇచ్చారు. ఏం న్యాయం ఇది? ఏ రకంగా చూసినప్పటికీ ఇది చాలా దుర్మార్గమైంది. ఒక 100కు పైగా కుటుంబాలు ఎస్పీడీసీఎల్ పరిధిలోనే, మళ్ళా సిపిడిసిఎల్ పరిధిలో, ఈపీడీసీఎల్ పరిధిలో వాళ్ళు ఇంకా నిర్ణయాలు వెలువరించాల. రాష్ట్రంలో ఉండేది మొత్తం 150 కుటుంబాలు బిల్ కలెక్టర్లు ఉంటే, చంద్రబాబు నాయుడు గారేమో 23 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాం, అన్ని లక్షల మందికి అన్ని లక్షల కోట్లు, ఇన్ని లక్షల కోట్లు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు ఇన్ని వేల కోట్ల ఆదాయం ఉన్నటువంటి ఒక్క విద్యుత్ రంగంలో 100 కుటుంబాలకు చోటు కల్పించలేనంత దుస్థితిలో ఉందా? ఈరోజు ఎన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగిపోతున్నాయి. అవినీతి అక్రమాలకు కేంద్రంగా ఈరోజు ఎలక్ట్రిసిటీ ప్రారంభమైపోయింది. ఈరోజు షిరిడీ సాయి లాంటి వాళ్ళకి దోచిపెట్టేసే కార్యక్రమం జరిగిపోతుంది. అదానీలు తిష్ట వేసి ఇక్కడి నుంచి తరలించే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇట్లాంటి వాటినన్నింటినీ ఏమాత్రం మాట్లాడలేనటువంటి స్థితిలో ఈరోజు యాజమాన్యాలు కానీ, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ప్రధాన ప్రతిపక్షం కానీ ఇట్లా తయారైపోయినటువంటి నేపథ్యంలో ఇట్లాంటి అన్యాయాలను ఎవరు ప్రశ్నించాలి? ఎర్రజెండా ప్రశ్నిస్తూ ఉంది, సిఐటియు ప్రశ్నిస్తూ ఉంది. అందుకనే సిఐటియు ఆధ్వర్యంలో 48 గంటల నిరాహార దీక్ష కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టాము. ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం, ముఖ్యంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ సీఎండీగా ఉన్నటువంటి చోట ఇట్లాంటి అన్యాయాలు జరగడం సమంజసం కాదు. తక్షణం ఈ 100 కుటుంబాలని ఆదుకోవాలి, వాళ్ళకి అన్యాయం జరగకుండా శాశ్వత ఉపాధి కల్పించాలని సిఐటి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లా కాని పక్షంలో ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మారుస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రకటన చేస్తున్నాను.